అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: కరువు జిల్లాలో మండుటెండలో యాపిల్ సాగు, సిమ్లాకు ధీటుగా పండించవచ్చునని నిరూపించిన అనంత రైతు. చౌడు భూములను పునరుద్ధరించే చర్యలు. తెలంగాణలో ప్రారంభమైన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం. వ్యవసాయంలో పంటల పెరుగుదల, ఉత్పత్తులు బాగుండాలంటే ముందుగా నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. పంటల సాగుకు పునాది సారవంతమైన నేల. అధిక దిగుబడి సాధించే దృష్టితో విచక్షణారహితంగా రసాయన ఎరువులను వాడటం వల్ల నేల సారం తగ్గడమే కాకుండా రాను రాను నేలలు చౌడుబారుతున్నాయి. ఇలాంటి నేలలు సాగుకు సమస్యగా మారుతాయి. చౌడు నేలల్లో పంటలు సరిగా పెరగవు. పొలాలు ఖాళీగా ఉండే ప్రస్తుత సమయంలో చౌడు భూములను పునరుద్ధరించుకునే అవకాశం ఉంది. చౌడు నేలలను మళ్లీ వ్యవసాయ భూములుగా సాగు యోగ్యంగా సరిదిద్దుకోవాలంటే కొన్ని యాజమాన్య చర్యలు చేపట్టాలి. చౌడు నేలల బాగుచేతకు చేపట్టాల్సిన చర్యల గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. రైతు సోదరులు ఎక్కువగా ఈ నీటిని పారుదల పద్ధతిలో పారించడం వలన, అలాగే అధిక మోతాదులో రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడటం వలన ఈ నేలలు అనేవి చౌడు బారడం కూడా మనం ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం. చౌడు నేలల్లో ఈ పోషకాలు అనేవి మనకి సరిపడా, మొక్కకు సరిపడా ఉన్నప్పటికీ కూడా ఆ మొక్కలు అనేవి ఈ ఆస్మోటిక్ గ్రేడియంట్ వల్ల, అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా వేరియేషన్ ఉండటం వలన అవి నేల నుంచి తీసుకోలేకుండా ఎప్పుడు నిరంతరంగా ఈ పెరుగుదల అనేది లోపించడం, అలాగే మొలక శాతం కూడా దెబ్బతినడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ చౌడు నేలని మనం మేజర్గా ఈ విభజించి చూసుకున్నప్పుడు ఈ రెండు రకాల చౌడు నేల మనం గమనించవచ్చు అనమాట. అందులో మొదటిది ఈ పాల చౌడు, అలాగే తెల్ల చౌడు అంటాము. రెండవది కారు చౌడు అని చెప్పంటాం. ఇందులో మొదటిది పాల చౌడు లేదా తెల్ల చౌడు విషయానికి వచ్చినట్టయితే, మనం ఏదైతే ఈ రసాయనిక ఎరువుల్ని మోతాదుకి మించి, అలాగే నీటిని కూడా విచక్షణారహితంగా ఎక్కువగా పెట్టడం వలన ఏమవుతుందనంటే, ఇవి అందులో ఉన్నటువంటి నీటిలో కరిగే లవణాలు అనేవి భూమి తాలూకా లోపలి పొరల నుంచి కూడా మనకి వేసవి కాలంలో ఉష్ణోగ్రత పెరగడం వలన ఏమవుతుందనంటే పై పొరల్లోకి వచ్చేసి ఆ పై పొరల నుంచి తేమ అనేది వాతావరణంలోకి పోయి మిగిలినటువంటి ఏవైతే నీటిలో కరిగి ఉన్నటువంటి లవణాలు ఉన్నాయో, ప్రధానంగా కూడా ఈ క్లోరైడ్స్ అంటాం. క్లోరైడ్స్ తాలూకు అంటే సోడియం తాలూకు క్లోరైడ్స్ కానీ, కాల్షియం తాలూకు క్లోరైడ్స్ కానీ, మెగ్నీషియం తాలూకు క్లోరైడ్స్ కానీ అవి భూమి తాలూకు పై పొరలపైకి వచ్చేసి అక్కడ తెట్టులాగా తేలిపోతూ ఉంటుంది. అవి తెల్లగా ఆ పొరలుగా పైన మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ప్రధానంగా ఈ పాలచౌడు నేలలన్నీ కూడా తెలుపు రంగులో మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఉదజన సూచిక అనేది 8.5 కంటే తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ దాంట్లో ఈ నీటిలో కరిగే లవణాల శాతం అనేది చాలా ఎక్కువగా ఉండటం వలన అందులో అవసరానికి ఉన్నటువంటి పోషకాలు ఉన్నప్పటికీ, నీరు తగినంతగా ఉన్నప్పటికీ కూడా ఆ మొక్కల తాలూకు వేళ్ళు అనేవి వాటి తీసుకోలేక క్రమేణా వాటి తాలూకు పెరుగుదల అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అందుకు ఇటువంటి నేలల్ని మనం పునరుద్ధరించాలి అంటే నేలంతటిని కూడా చిన్న చిన్న కయ్యలుగా చేసుకొని, అంటే చిన్న చిన్న మడులుగా చేసి దానికి ఈ మంచి నీటిని, అంటే లవణాల తాలూకు సాంద్రత చాలా తక్కువగా ఉన్న నీటిని కానీ లేదా వర్షపు నీటిని కానీ పెట్టి నేలలో కొద్ది రోజుల పాటు ఉంచి, ఆ ఉంచినటువంటి ఆ నీటిలో ఏమవుతుందంటే ఆ లవణాలన్నీ
కరిగిపోవటం వలన మొక్క తాలూకు వేరు వ్యవస్థ భాగం నుంచి కిందకి అవి ఇంకడం జరుగుతుంది. లేని పక్షంలో మనం నీరు నిలగట్టిన ఆ మడుల నుంచి కొద్దిగా దమ్ము చేసిన తర్వాత వచ్చినటువంటి నీటిని కాలువల ద్వారా బయటికి వదిలేయడం వలన కూడా చాలా వరకు పాల చౌడు తాలూకు సమస్య అనేది తగ్గిపోతూ ఉంటుంది. దీంతో పాటుగానే ఈ చౌడుని తట్టుకున్నటువంటి ఈ వరి రకాలు ఉన్నాయి మనకి. అందులో MCM 100 కానీ, అలాగే MCM 125 కానీ, MCM 103 కానీ రకాలు ఎంచుకున్నట్టయితే ఆ చౌడు నేలలో కూడా, పాల చౌడు నేలలో కూడా అవి చక్కగానే దిగుబడులు ఇస్తూ ఉంటాయి. అలాగే మనకి కారు చౌడు నేల మనం గమనించినట్టయితే ఈ కారు చౌడు నేలల్లో మార్పిడి చెందే సోడియం అయాన్ అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉండటం వలన మట్టి తాలూకు రేణువులు ఉన్నాయో ఆ మట్టి తాలూకు రేణువులకి అది నీటిని నిలుచుకునే శక్తిని కూడా తగ్గించేస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందనంటే ఆ భూమి తాలూకు ఉపరితలం మీద నలుపు రంగులోని ఈ లేయర్స్ అనేవి ఏర్పడడం కూడా జరుగుతుంది. అలాగే ఈ కారు చౌడు నేలలు ఏర్పడేటప్పుడు పెట్టినటువంటి నీళ్లు లోపలికి ఎంకకుండా ఆ పైనే ఉండిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే కంటిన్యూస్గా పడే వర్షాలకి నేలలు అనేవి బాగా తడిసినప్పుడు చాలా మెత్తగా అయిపోవడం, లేదా వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఏమవుతుందంటే పెద్ద పెద్ద పగుళ్ళు కూడా మనం గమనించవచ్చు అనమాట కారు చౌడు నేలల్లో. సో అటువంటి నేలల్లో మనం వేసినటువంటి ఏ పంట అయినా కూడా సరిగా పెరగదు. అలాగే మొలక శాతం కూడా చాలా వరకు దెబ్బతినే అవకాశం కూడా చాలా ఉంది కనుక సో దీనిని మనం పునరుద్ధరించాలంటే నేల తాలూకా పరీక్ష జరిపిన తర్వాత వాటి తాలూకా రేంజ్ బట్టి, అంటే ఎక్కువగా మనకి చౌడు అనేది ఉన్నప్పుడు 4 నుంచి 5 టన్నుల దాకా కూడా ఎకరానికి ఒక జిప్సాన్ని 4 నుంచి 5 టన్నుల జిప్సాన్ని మనం వేసుకొని నేలలో మనం కలిగి దున్నుకున్నట్టయితే అది చాలా వరకు మార్పిడి చెందే సోడియం అనేది ఈ కాల్షియంతో రీప్లేస్ అవ్వటం వలన నేల తాలూకు లక్షణాలు అనేవి మారిపోవడం జరుగుతుంది. అలాగే కారు చౌడు నేలను పునరుద్ధరించినప్పుడు మనకి జీలుగా అనే ఈ పచ్చిరొట్ట పైరుని కూడా మనం వేసి నేలలో కలిగి దున్నుకున్నట్టయితే చాలా వరకు ఈ చౌడు సమస్యను మనం తగ్గించవచ్చు. కారు చౌడు నేలలతో పాటుగా మనకి ఆమ్ల నేలలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ ఆమ్ల నేలలు ఎక్కడైతే ఎత్తైన ప్రాంతాలు ఉంటాయో, అలాగే ఎక్కువగా వర్షపాతం పడే ప్రాంతాలు ఉంటాయో అటువంటి నేలలు అనేవి ఈ ఆమ్ల నేలలు అవడానికి అవకాశం అనేది ఉంటుంది. దాంట్లో ప్రధానంగా కూడా కాల్షియం, మెగ్నీషియం అనే ఈ క్షార అయాన్లు అనేవి లేకపోవడం వలన మనకి ఈ ఆమ్ల నేలలు రెడీ అవుతుంటాయి. మనం వాటిని కూడా మనం పునరుద్ధరించాలి అని అంటే వాటికి ఈ సున్నం అనే దాన్ని నేలకు వేసి మనం కలిగి దున్నుకున్నట్టయితే నేలలు అనేవి ఆమ్ల స్వభావం నుంచి కొద్దిగా తటస్థ స్వభావంకి రావడం వలన మనకు చాలా వరకు కూడా ఈ ఆమ్ల నేలలు అనేవి పునరుద్ధరణకు కూడా ఉపయోగపడతాయి అనమాట. ఈ విధంగా ఎప్పుడైనా మనకి నేలల్లో ఈ ఆమ్ల నేలలు కానీ, క్షార నేలలు కానీ, అలాగే ఈ చౌడు నేలలు కానీ ఉన్నప్పుడు మనకి పెరుగుదలని చాలా వరకు మందగించేస్తుంది. కాబట్టి సో తగిన సూచించిన విధంగా, అంటే ఏదైతే సిఫారసు చేస్తామో ఎరువుల మోతాదుని అంతకు తగ్గట్టుగానే వాడుకోవడం, అలాగే నీటి యాజమాన్యాన్ని కరెక్ట్గా చేయడం, అలాగే విత్తన మోతాదుని పెంచడం, ఇటువంటి ఈ సిఫారసు చేసిన పద్ధతులన్నింటినీ కూడా పాటించి ఈ ఏవైతే సమస్యాత్మకంగా ఉన్నాయో నేలలు అనేవి వాటిని మనం చక్కగా పునరుద్ధరించి వాటిలో కూడా మనం ఆశించినటువంటి దిగుబడులను సాధించవచ్చు. యాపిల్ ఇది చల్లని ప్రదేశాల్లో పండించే పంట అని చాలా మందికి తెలుసు. ఎక్కడో కాశ్మీర్, సిమ్లా, హిమాచల్లో శీతాకాలంలో పండే పంటను కరువు ప్రాంతంగా పేరు మోసిన అనంతపురం జిల్లాలో అది ఎండలు మండే కాలంలో పండించారంటే ఆశ్చర్యంగా లేదు. దీన్ని ప్రత్యక్షంగా నిరూపించారు రైతు ఒకరు. గతంలో వేడి వాతావరణంలో పండే అన్న అనే రకాన్ని కొద్దిమంది రైతులు అక్కడక్కడ సాగు చేశారు. కానీ ఎక్కడా వాణిజ్య స్థాయిలో పండించింది లేదు. ప్రస్తుతం అనంత రైతు యాపిల్ పంట గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న చాలా మందిలో ఈ పంట సాగుపై ఆసక్తి పెరుగుతోంది. దీనితో పాటు చాలా సందేహాలు మొదలవుతున్నాయి. ఏ రకం సాగు చేశారు, ఎలా సాగు చేశారు, ఈ పంట సాగు మన ప్రాంతంలో విజయవంతమైందని అనుకోవచ్చా, కాయలు రుచికరంగా ఉన్నాయా, శీతాకాలంలో రావాల్సిన పంటను ఎండాకాలంలో ఎలా తీసుకున్నారు వంటివన్నీ ఈ సందేహాలు మిమ్మల్ని తొలిచివేస్తున్నాయా? వీటికి సమాధానాలు తెలుసుకోవాలంటే యాపిల్ పండించిన గార్లదిన్నె మండలం మార్తాడ్ గ్రామ రైతు కేవి రమణారెడ్డితో ముఖాముఖి ఇప్పుడు చూసేద్దాం రండి మరి. అత్యల్ప వర్షపాతంతో సాధారణ పంటలు
పండడమే కష్టసాధ్యమైన అనంతపురం జిల్లాలో యాపిల్ పంట సాగు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న మన రైతు రమణారెడ్డి మనతో ఉన్నారు. ఈ యాపిల్ సాగును ఎలా చేశారు, ఏంటి, మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారన్న విషయాలతో పాటు 2.5 టన్నులు యాపిల్ కూడా ఈయన మొదటి పంట అమ్మడం జరిగింది. రైతును అడిగి తెలుసుకుందాం. మొదట అసలు ఈ పంటను ఎలా సాగు చేశారు, ఏంటి, ఈయనకు సలహాలు సంప్రదింపులు ఎక్కడి నుంచి ఇస్తున్నారు, ఏంటి అన్న విషయాలు చెప్పండి. అసలు యాపిల్ పంట సాగు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, ఈ మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చారు, ఏంటి? నమస్తే సార్, నేను వచ్చి సార్ ఇక్కడ యాపిల్ కేఎల్డి వెరైటీ ఇది. నేను మొక్కలు వచ్చి ఇజ్రాయెల్ దేశం నుంచి తెచ్చుకున్నాను సార్ ఇక్కడికి. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం నుంచి నేను ఎందుకు ఎంచుకున్నానంటే సార్, మన అనంతపురం అంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కదా సార్, అధిక ఎండ ఉంటుంది కదా రాయలసీమలోనే. అందుకని మనకంటే ఎండలు ఎక్కువ ఉండే దాంట్లో ఎంచుకుంటే మనం సక్సెస్ అవుతామన్నట్టు సార్ అక్కడి నుంచి ఎంచుకున్నాను. ఇది కేఎల్డి వెరైటీ. ఇప్పుడు వచ్చి మనం ఈ మొక్కలు నాటి సార్ 1.5 సంవత్సరం అయింది. 2024 అక్టోబర్లో 24వ తేదీ నాటినాం సార్. ఇప్పటికి వచ్చి 1.5 సంవత్సరం అయింది సార్ ఈ మొక్కలు నాటి. మొత్తం ఎన్ని ఎకరాలు సాగు చేశారు, ఎన్ని మొక్కలు నాటారు? సార్ ఇప్పుడు వచ్చి నేను 2.5 ఎకరాలు ఇది సాగు చేశాను సార్. మొక్కలు వచ్చి 1500 మొక్కలు నాటాను. సాలుకి వచ్చి మనం 12 అడుగులు, చెట్టుకి వచ్చి 5 అడుగులు పెట్టినాము. ఒక ఎకరాకు వచ్చి 600 మొక్కలు పట్టినాయి సార్. మనకు 2.5 ఎకరాకు కలిసి 1500 మొక్కలు నాటాను సార్. అసలు అంటే ఇక్కడ మామూలు పంటలు వేరుశెనగ ఇలాంటివి సాగు చేస్తేనే, కంది, వేరుశెనగ ఇలాంటివి సాగు చేస్తేనే పంట చేతికి రావడం కష్టమనే పరిస్థితులు ఇక్కడ ఉంటాయి, వాతావరణ పరిస్థితులు. మీరు చల్లని ప్రాంతాల్లో సాగు చేసే దీన్ని ఎలా, అసలు ఏంటి మీ ధైర్యం ఏంటి? అంటే యాపిల్ అంటే అంతా సిమ్లా, హిమాచల్లోను, జమ్మూ కాశ్మీరు అక్కడే పండుతాయి అనుకుంటారు సార్. ఇది మనకి ఇది కేఎల్డి వెరైటీ అని ఎక్కువ ఎండల్లోనే పండే సార్. ఇక్కడ మనకి అక్కడ ఇజ్రాయెల్ ప్రాంతంలో ఎక్కువ ఎడారి ప్రాంతమే సార్ అది, కానీ ఎక్కువ ఎండలు ఉన్నాయి కాబట్టి సార్ అక్కడ పండుతుంటే మనది ఎండలే కదా ఇక్కడ ఎందుకు పండదు అన్నట్టు సార్ ప్రయోగం చేసినాను. ఇప్పటికైతే సక్సెస్ అయినాను సార్. ఇప్పుడు దాకా ఎన్ని చెట్లు పంటనిచ్చాయి, మొత్తం మీరు నాటిన వాటిల్లో ఎన్ని టన్నులు అమ్మారు, ఎంత డబ్బు వచ్చింది? అంటే మేము కాపు అయితే ఈసారి ఫస్ట్ కాపు వేస్తారు. ఇంకా ఇది బాగానే వచ్చింది, కానీ ఉగాది ముందర సార్ వర్షం వచ్చింది సార్. వడగండ్లో అవి పడినప్పుడు కాయలన్నీ డ్యామేజ్ కింద కనీసం అంటే ఒక 3 టన్నుల వరకు అట్లా రాలినాయి సార్. మనకి ఇప్పటికైతే మనం అమ్మిండేది వచ్చి 2 టన్నులు అమ్మినాం సార్. ఇంకా ఉంటే ఒక టన్ను అట్లా ఉండొచ్చు అనుకున్నాం సార్ చెట్టు మీద. బెంగళూరుకి రిలయన్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ తోటలోనే వచ్చి కొనుగోలు చేసుకున్నారు. ఎట్లా అమ్మారు? టన్ను ఏ రేట్తో అమ్మారు? అప్పుడు మార్కెట్లో ఏ రేట్ నడుస్తూ ఉంది, రీటైల్ మార్కెట్లో? సార్ ఇది వచ్చి కాయలు గ్రేడింగ్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు సార్. ఇది మనకి ఏ గ్రేడ్ వచ్చి సార్ మనకి 1,70,000తో తీసుకున్నారు సార్, అంటే 170 రూపాయలతో కిలోను. అదే బి గ్రేడ్ వచ్చి సార్ మనకి 130, 120 అట్లా తీసుకున్నారు సార్. అంటే మనది మార్కెట్లో వచ్చి సార్ వాళ్ళు వచ్చి 250 నుంచి 300 వరకు అమ్ముతున్నారు. ఎందుకంటే ఎండాకాలం అంటేనే యాపిల్కి సీజన్ కదా సార్, దొరకదు కదా. ఎందుకంటే మనకి సిమ్లాను అక్కడంతా పండేది వచ్చి చలికాలంలో ఓన్లీ డిసెంబరు, నవంబరు, జనవరికి అయిపోతుంది అనమాట. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఎక్కడన్నా కానీ చూడండి వాళ్ళు మనకి బయట కానీ దొరికేదంతా వచ్చి సార్ ఇజ్రాయిల్ను, కెన్యాను, వెస్టిండీస్ అక్కడి నుంచినే సార్ తెప్పించుకోలేదు. అంటే అక్కడ అంతా టెంపరేచర్ ఎక్కువ. ఎంత పెట్టుబడి పెట్టారు, ఎన్ని ఎకరాలు నాటారు? సార్ నేనైతే మొత్తం అంతా 1500 మొక్కలు తెప్పించాను సార్. ఒక మొక్క వచ్చి 650 పడింది. మనకి మొత్తం మొక్కలకు వచ్చి సార్ 9,75,000 అయింది. కానీ 25,000 నాకు బెంగళూరు నుంచి ట్రాన్స్పోర్ట్ అయింది సార్. మొత్తం 10 లక్షల మొక్కలకి అయింది. మళ్ళీ మొక్కలు నాటినప్పుడు సార్ మనము దుక్కి బాగా చేసుకొని మనం 2 అడుగులు గోతి తవ్వుకోవాలి సార్. గుంత తవ్వుకొని దాంట్లోకి వచ్చి వర్మీ కాంపోస్టును, వేపపిండిను, మనము అన్ని సూడోమోనాస్, డైకోడర్మా అవన్నీ వేసి సార్ మొక్క నాటినాం సార్. మొక్క నాటినాక మనము 3 నెలలకు ఒకసారి వేపపిండిను, ఆ ఎరువు మన పసులు ఎరువు, కోడి పెంట అవన్నీ ఇచ్చుకుంటే 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి చేసినాం సార్. మొక్క ఇప్పటి వరకు అయితే బాగుంది సార్. ఏదైతే మొదటి పంట అమ్మినారు అది లాభదాయకంగా ఉందని అనిపిస్తూ ఉందా? మీరు పెట్టుబడి పెట్టిన దాంట్లో అది మొదటి ఆదాయం ఎలా అనిపిస్తూ ఉంది? నాటి సంవత్సరంన్నర అయింది. మనకి ఇదే 3వ సంవత్సరం నుంచి అయితే నేనైతే సార్ ఇప్పుడు చెట్టుకు మనకి ఎంత లేదన్నా కానీ ఒక 20 కేజీల వరకు తీసుకోవచ్చు సార్. 3వ సంవత్సరం నుంచి అంటే చెట్టు బాగా బలకొంటుంది, మనకి గుబురుగాను వస్తుంది, కొమ్మలు ఎక్కువ వస్తాయి కదా సార్, అప్పుడు కాపు కానీ ఎక్కువ వస్తుంది. అందుకు మనము 3వ సంవత్సరం నుంచి అయితేనా చెట్టుకి ఒక 20 కేజీల వరకు తీసుకున్నా కానీ మనకి 800 చెట్లు పడతాయి సార్ ఎకరాకి. అదే ఐడెన్సిటీ సిటీలో నాటితే అంటే 10x5 నాటాలి సార్. 20 కేజీలు అనుకుంటున్నాం, ఒక 15 అట్లా పెట్టుకున్నా కానీ మనకి 12 టన్నులు వస్తాయి అనమాట ఎకరాకి 3వ సంవత్సరం నుంచి. అంత వస్తుంది అనుకున్నాను. ఎందుకంటే కాపు అయితే 40 వస్తుంది సార్. నేను ఇప్పుడు మనం చూసాం కదా, ఒక చెట్టుకి 100, 150, 200 వరకు ఉన్నాయి. మేము అన్ని కూలీలను పెట్టి ఒక 4-5 రోజులు కాయలు పీకేజ్ చేసినాం. ఎందుకంటే సైజులు రావు, చిన్న చెట్టు కదా. మనము ఎంత తక్కువ పెట్టుకుంటే కాయలు అంత మనకి సైజు వస్తాయి సార్. కాయలు మటుకు ఎక్కువ పెట్టకూడదు చెట్లకి, ఎట్లంటే కొమ్మలు అట్లన్నీ ఇరుగుతాయి. మనకి 3 ఏళ్ళ తర్వాత అయితే కొద్దిగా ఎక్కువ చెట్టుకు వచ్చి ఎంత లేదన్నా ఒక 100 కాయల వరకు పెట్టుకోవచ్చు. ఈ పంటకు సంబంధించి ఇక్కడ ఈ వాతావరణ పరిస్థితులకు ఎదురొడ్డి సాగు చేస్తున్న ఈ రైతు ఎలా సక్సెస్ అయ్యాడు ఏంటి అనేది సాంకేతికంగా
ఇలా ఏ విధంగా ఈయన సాగు చేస్తున్నాడు అన్న విషయాలు శాస్త్ర సాంకేతికంగా ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారనేది ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఉమాదేవి గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ రైతు అసలు అంటే మన దగ్గర సాధారణ పంటలు పండడమే కష్టము. వేసిన పంటలు 10 ఏళ్ళు సాగు చేస్తే 2 ఏళ్ళు మాత్రమే చేతికి వస్తాయి. అనంతపురం జిల్లాలో 8 ఏళ్ళు రైతులు నష్టపోతారు అనేది చెప్తుంటారు సైంటిస్టులు కూడా. అట్లాంటిది అసలు యాపిల్ సాగు చేశాడు అంటే అసలు ఏంటి మేడం, ఎలా ఉంది ఈ తోటను చూశారు మీరు, ఫ్రూట్ క్వాలిటీ చూశారు, ఇవన్నీ చూసిన తర్వాత ఎలా ఉంది? అంటే ఇది చాలా ఆనందపడాల్సిన విషయమే అండి. ఇక్కడ ఉండే ఈ ఎండలకి, ఈ డ్రాట్ సిచ్యుయేషన్స్లో కూడా మనము ఎక్కడో చలి ప్రదేశాల్లో పండే పంటను కూడా మనం ఇక్కడ పండించగలిగామంటే ఆ రైతుని హ్యాట్స్ ఆఫ్. అతను రైతు కూడా సైంటిఫిక్గానే వెళ్ళాడు. స్పేసింగ్ దగ్గర నుంచి కూడా అతను ఈ సిచ్యువేషన్కి ఎలా ఉంటుందని ఆలోచించుకొని అక్కడ వాళ్ళు చేసే ప్రాక్టీసెస్ని తను ఇక్కడ కూడా ఫాలో అయ్యాడు. ప్రాక్టీసెస్ అయితే కరెక్ట్గానే ఫాలో అయ్యాడు. ఇంకా క్లోజర్ స్పేసింగ్ కూడా పెట్టుకోవచ్చు, ఇంకా ఎకనామిక్గా వైబుల్గా ఉంటుంది, తొందరగా ఇన్కమ్ రావడానికి స్కోప్ ఉంది. ఇతనైతే పంట బాగా వేశాడు. ఇప్పుడు కాయలు అవి కూడా చూశాను, కాయలు కూడా బాగా వచ్చాయి. ఈవెన్ డిసీజెస్ కూడా అంత ఎక్కువేం కనపడలేదు నాకు పొలంలో. కానీ ఫర్దర్గా కూడా మనం ఇది కొత్త పంట కాబట్టి మనం సైంటిఫిక్గా కూడా ఇంకా కొంచెం రీసెర్చ్ చెయ్యాలి. లక్కీగా ఏంటంటే ఇది ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్ లాగా రైతే తన సొంత ఖర్చుతో పెట్టుకున్నాడు. ఇది ఒక డెమాన్స్ట్రేషను, మొత్తం మన జిల్లాకే ఒక ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్ కింద ట్రీట్ చేయొచ్చు. ఫార్మర్ ఓన్గా పెట్టుకున్నా కూడా దీనివల్ల ఇప్పుడు ఇది ఇంకా బాగా అభివృద్ధి చెంది తోట ఇక్కడ సక్సెస్ అవుతుంది అని మనం 2 years మనం ఫీల్డ్లో చూసామంటే మనం రికమెండ్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది. మిగతా రైతులను కూడా వేసుకోమని చెప్పొచ్చు. పంట అయితే బాగుంది. ఈవెన్ నేను యాపిల్ కూడా టేస్ట్ చేశాను. సిమ్లా యాపిల్కి ఏం తక్కువ లేదు. ఇది కూడా మంచి స్వీట్గా అట్లా కూడా స్వీట్నెస్ కూడా బాగా ఉందండి. అంటే ఈ రైతుకు అంటే యాపిల్ అనేది మనం సబ్సిడీ స్కీముల్లో కానీ ప్రయోజనాలు రైతులకు ఏవైతే సంక్షేమం చేస్తున్నామో ఆ ప్రయోజనాల్లో కానీ ఇవి లేవు రాయితీ పథకాల్లో. మరి ఈ యాపిల్ రైతుకు మనం ఉద్యాన శాఖ ద్వారా, ప్రభుత్వం ద్వారా ఏదన్నా చేయొచ్చా? అంటే యాక్చువల్గా మనకైతే ఇది యాపిల్ అన్నది ఇక్కడ వచ్చే పంట కాదు. ఇక్కడ మనకు రెగ్యులర్గా వచ్చే పంటలకే మనం సబ్సిడీ ఇస్తున్నాం గవర్నమెంట్ లెవెల్లో. ఇట్లా కొత్త పంటకి మనం సబ్సిడీ ఇచ్చి లార్జ్ స్కేల్లో రైతు వెంటనే అందరు పెట్టుకున్నారనుకోండి, ఒకవేళ ఇది ఒక 3 years తర్వాత మనకి ఏదన్నా సక్సెస్లో ఏదైనా కొద్దిగా అటు ఇటు అయ్యిందనుకోండి, దాని ఇక్కడ సర్వైవల్ అవుతుందా లేదా అన్నది, మళ్ళీ పంట బాగా వస్తుందా లేదా అన్నది కూడా మనం 3 years స్టడీ చేస్తేనే ఈ వాతావరణానికి ఈ పంట కూడా సూటబుల్ అని డిసైడ్ చేసినప్పుడు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ రావడానికి ఆస్కారం ఉందండి. అంటే ఇప్పుడు ప్రత్యేకంగా అంటే ఈ రైతు ప్రభుత్వము చేసే పనిని ఈ రైతు సొంత ఖర్చుతో చేశాడు. రైతులకు తర్వాత ఇక్కడున్న సైంటిస్టులకు ఒక కేస్ స్టడీ మాదిరి ఇక్కడ రీసెర్చ్ చేసుకోవడానికి ఒక ఫామ్ ఏర్పాటైంది. మరి ఈ రైతుకు ఏమన్నా అవకాశాలు కల్పించవచ్చా? అంటే రాయితీలకు సంబంధించి ప్రత్యేకంగా ఈ రైతుకు మాత్రమే. అంటే ఇప్పుడు ఇతను ఫ్రూట్ కవర్స్ కావాలన్నారు. ఫ్రూట్ కవర్స్ అయితే సబ్సిడీలో ఇస్తాం. మనకి యాపిల్కి లేకపోయినా కూడా నేను హెడ్ ఆఫీస్తో మాట్లాడాను, వాళ్ళు కూడా యాపిల్కి ఇవ్వండి, మనము మొక్కలకి ఇవ్వలేము ఇప్పుడు, కాబట్టి మీరు ఫ్రూట్ కవర్స్ డెఫినెట్గా ఇవ్వండి అన్నాము. ఇతన్ని తెచ్చి పెట్టుకోమని చెప్పామండి. బిల్స్ అవన్నీ ఇచ్చాక మనం సబ్సిడీ గురించి ప్రాసెస్ చేస్తాం. డ్రిప్ సబ్సిడీలో వస్తుంది, అదైతే మనం డ్రిప్ గవర్నమెంట్ నుంచే ఇచ్చాము. చూశారు కదండి, మన ప్రాంతంలో యాపిల్ పంట మనుగడ చెందుతుంది లేనిది తెలుసుకోవాలంటే కనీసం మరో 2 సంవత్సరాలు ఆగాల్సి ఉంటుందని రైతు, ఉద్యాన నిపుణులు సైతం చెబుతున్నారు. మొదటిసారి ఈ ప్రాంతానికి డ్రాగన్ ఫ్రూట్ పంటను 2020లో పరిచయం చేసింది ఈ రైతే. సాధారణంగా యాపిల్ను నాటిన 2 సంవత్సరాల తర్వాతే పంటకు వదులుతారు. యాపిల్ నుంచి సంవత్సరానికి 2 పంటలను తీసుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా జూన్, జూలైలో చెట్లు పూతకొచ్చి నవంబర్, డిసెంబర్లో కాపుకొస్తాయి. దీన్ని సీజన్ పంట అంటారు. కాగా నవంబర్, డిసెంబర్లో పూతకొచ్చి మార్చి, ఏప్రిల్లో కాపుకు వచ్చే పంట అన్సీజన్ పంట. వేసవిలో ఉండే అన్సీజన్ పంటకు మంచి ధర పలుకుతుంది. సీజన్లో కిలో 40 నుంచి 50 రూపాయలు ఉంటే ఎండాకాలంలో వచ్చే అన్సీజన్ పంట 100 రూపాయలు పైనే పలుకుతుంది. ఈ పంటను తీసుకోవడానికి గాను చెట్లను సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో 20 రోజుల పాటు వాడు పెట్టారు రైతు రమణారెడ్డి. అనంతరం చెట్లకు నీరు, పోషకాలను డ్రిప్ ద్వారా అందించారు.
దీనితో నవంబర్ డిసెంబర్ మాసాల్లో చెట్లు పూతకొచ్చాయి. పూత నుంచి కాపుకు రావడానికి 120 రోజుల సమయం పట్టింది. మొదటి ఫలసాయాన్నే అన్సీజన్లో తీసుకోవడం, అది ఏడాదిన్నరకే పంట తీయడం విశేషం. అయితే యాపిల్ పంటను గురించి తెలుసుకున్న చాలామంది తనను మొక్కల గురించి అడుగుతున్నారని, మొక్కలు గ్రాఫ్టింగ్ చేయడాన్ని శాస్త్రవేత్తలే పరిశీలిస్తున్నారని వివరించారు. యాపిల్ సాగును మరో 2 సంవత్సరాలు పరిశీలించాకే సాగుపై నిర్ణయం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ప్రారంభమైంది. ఏప్రిల్ 27 నుంచి మే 23 వరకు జరిగే ఈ కార్యక్రమంలో రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొనున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అల్దాసు జానయ్య ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పంటల సాగు సరళి, అవలంబించాల్సిన పద్ధతులు, పంట మార్పిడి విధానాలపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు రైతుల సమస్యలకు పరిష్కారాలను వివరించారు. ఆరోగ్య భద్రత కావాలంటే పంట మార్పిడి జరగాల్సిందే. ఈరోజు తెలంగాణలో, మన రాష్ట్రంలో, ఇంక్లూడింగ్ ఈ జిల్లా ఆ జిల్లా కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 90% విస్తీర్ణం కేవలం 3 పంటల కింద ఉన్నది. వరి, పత్తి, కొద్ది గొప్ప మొక్కజొన్న. ఇక మిగతాయి ఆల్మోస్ట్ కనుమరుగైపోయినాయి. మొత్తం వరి 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 అవసరమే, ముఖ్యమైన ఆహార పదార్థం, ఆహార ధాన్యం, నో డౌట్. దాన్ని మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కానీ ఎంతవరకు కావాలో అంతే ఉండాలి. ఒక 5-10% ఎక్కువ ఉంటే నష్టం లేదు. ఈరోజు మనకు తెలంగాణలో 50 నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా ఉత్పత్తి చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, స్టోరేజ్లో ఉన్నాయి, మార్కెట్లో అబ్జార్ప్షన్ కెపాసిటీ లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ వాతావరణంలో వచ్చే కాలుష్యానికి అది ఒక ప్రధాన కారణం. కాబట్టి పంట మార్పిడి చాలా ముఖ్యము. ముఖ్యంగా పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయలు లాంటివి వేసుకున్నట్లయితే రైతుకు నికర ఆదాయం ఏ విధంగా అయితే వరిలో వస్తుందో అలాంటి ఆదాయమే ఈ పప్పు దినుసుల నుంచి కానీ, నూనె గింజలు కానీ, కూరగాయల నుంచి రావాలి. అప్పుడే రైతు ఒక వరి నుంచి వేరే పంటలకు మారుతాడు. ఈ కార్యక్రమం 1600 గ్రామాలలో నిరంతరము మే 23 వరకు నడుస్తున్నది. 2,40,000 మంది రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఇరాక్ యుద్ధం వల్ల మనకి వాడలు కూడా, ఎరువులు కూడా వచ్చే పరిస్థితి లేదు. అంటే రేపు రైతాంగానికి తీవ్రమైన సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. అంతకుమించి ప్రకృతి కూడా మన మీద ఆగ్రహంగా ఉంది. ఈ సంవత్సరం ఎలీనో కూడా వచ్చేటట్టుకుంది. ఎలీనో అంటే సముద్రంలో ఉన్నటువంటి వేడి గాలుల వల్ల వర్షాలు కూడా తగ్గిపోయే పరిస్థితి ఉంది. వర్షాలు తగ్గిపోతే మన పంటల పరిస్థితి ఏంటో మీకు తెలుసు. ఇప్పటికే సాగర్ కానీ, శ్రీశైలం కానీ, శ్రీరామ్ సాగర్ కానీ ఇప్పటికే డెడ్ స్టోరేజీకి వచ్చినాయి. రేపు జూన్ జూలైలో వర్షాలు పడకపోతే ఈ ఎలీనో పరిస్థితుల వల్ల మనం ఏ పంటలు వేసుకోవాలి, ఏ రకంగా వేస్తే మనం బతకగలుగుతాం, పండించుకోగలుగుతాం, దానికి తగ్గటువంటి విత్తనాలు ఏంటి, వాతావరణం ఏంటి, ఇప్పుడు మీ వచ్చిన శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకొని మీ సందేహాలు నివృత్తి చేసుకోండి. వాళ్ళు ఇచ్చిన సలహాతోటి పాటు మీకున్న అనుభవాన్ని కూడా జోడించి వ్యవసాయం ముందుకెళ్లాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.